గుర్తు పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుండి రంజిత్ రెడ్డి సారు ఇయ్యాల మాట్లాడిండు. సార్ ఎందుకు పార్టీ మారిండో, ఏం కారణాల వల్ల పార్టీ మారి సేయి గుర్తు పార్టీలకు పోవాల్సి వచ్చిందో చెప్తున్నాడు. మీరు సుత వినుండ్రి. అవునోళ్ళ కారు గుర్తు పార్టీలకు రాజీనామా చేసిన సంది రంజిత్ రెడ్డి సార్ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడిండు. సారు మాట్లాడుకుంటే నేనేం ఆశించి రాలేదు, కేవలం ప్రజల సంక్షేమం, నా జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే కారు పార్టీకి రాజీనామా చేసిన అని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినూర్రి. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి 5 సంవత్సరాలతో ఆగేది కాదు, 5 సంవత్సరాలతో ఆగేది కాదు. ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటుంది. కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలిగితే ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక సార్థకత వహించినట్టు అవుతుంది. దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయుతనిస్తే డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.